దొంగ బెదిరిస్తే బెదరకూడదు. పోలీస్ కర్రొచ్చు కొట్టాలి, లేకపోతే కాల్చి అవతల పడేయాలి. దొంగలు, తీవ్రవాదులు, నక్సలైట్లు ఇట్లాంటి వాళ్ళకి రక్షణ వ్యవస్థ కనుక భయపడితే ఇక సమాజంలో అన్రెస్ట్ ఏర్పడుతుంది. ప్రస్తుతం హౌతీ తీవ్రవాదులతో పాటుగా హమాసు, హెజ్బుల్లా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ వీళ్ళందరికీ ఒక కొత్త కాన్సెప్ట్ దొరికింది. ఏంటంటే ఇక పైన ఈ తీవ్రవాదులు మనం అంగీకరించకపోయినా, ఈ తీవ్రవాదులు ఏ దేశాన్ని ఆక్రమించుకుంటుంటే వదిలేకపోయినా, లేదా ఈ తీవ్రవాదులు దాడులు చేస్తే ఎదురుదాడి చేసినా ఫస్ట్ చేసే పని ఏంటంటే ఆ తీవ్రవాదాన్ని ఖండించడం కాదు, తమ వాళ్ళు చేసింది రైట్ అని సమర్థించుకుంటారు. పైగా సముద్ర మార్గాల్లో వచ్చే రవాణాని అడ్డుకోవటం, సముద్ర మార్గంలో వచ్చే రవాణా వ్యవస్థల మీద దాడి అనే కార్యకలాపాల ద్వారా ఇప్పుడు సరికొత్త థ్రెట్ సృష్టించింది హౌతీ. ఇరాన్ ఆ విధంగా కథ నడిపించింది. ఇప్పుడు కనుక ప్రపంచ దేశాలన్నీ ఏకమై ప్రపంచ తీవ్రవాదుల్ని అంతం చెయ్యకపోతే భవిష్యత్తులో ఏ దేశానికి ఆ దేశాన్ని విడగొట్టి ఒకళ్ళకొకళ్ళకి అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ది ఒక్కటే సమస్య కాబట్టి అమెరికా, యూరప్ దేశాలు వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రేపు పొద్దున అమెరికా వేసల మీదనే దాడి చేస్తారు, మిగతా వాళ్ళకి మీకేం సంబంధం లేదు కదా అంటారు. అట్లా ప్రపంచాన్ని విడతీసి పాలించడానికి బ్రిటిష్ వాడి తరహాలో ఫార్ములా పాటిస్తున్నారు. ప్రపంచం మేల్కోకపోతే పెను ప్రమాదం సంభవిస్తుంది.